13వ వచనము వరకు మరియు 17వ వచనము నుండి 28వ వచనము వరకు. మొదటి పట్టణము ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనము వరకు మరియు 12వ వచనము నుండి 13వ వచనము వరకు మరియు 17వ వచనము నుండి 28వ వచనము వరకు. ముదిమిని పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతిలో నిలువుటంగిని కుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరుల తండ్రి మందలను మేపుటకై షేకెము వెళ్ళిరి. ఇశ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపేదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. అందుకు అబ్రహాము వారిని హెచ్చరించుటకు మోషే సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతనిని దూరాన ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునిపే అతనిని చంపవలెనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు గలవాడు వచ్చుచున్నాడు, రండు, వీరిని చంపి గోతిలో పారవేసి అడవి మృగము మృంగి వేసేదని చెప్పుదుము. వీరి కలలు ఏమగునో చూదము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడకోరి అతనిని చంపవలనెను. మనకు ఈ రక్తపాతమేలా, యోసేపును ఈ అడవి అందరి గోతిలో త్రోయుము, అతనికి ప్రాణహాని వేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గర కొచ్చెను. వారు అతడు ధరించిన పొడవు చేతుల నిలువుటంగిని తీసివేసిరి. అతనిని గోతిలో పడవేదోసిరి. అది వట్టి కొయ్యి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశం పోవు ఇష్మాయేలీల గెడారు వారి కంటబడెను. ఇష్మాయేలీలు వంటిపై గుగ్గిలమును, బోళమును, లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పి పుచ్చిన మనకు మేలుని కలుగును, రెండు, అతనిని ఇష్మాయేలీలకు అమ్మివేయుదము, మనము అతనికి హాని చేయరాదు, అతడు మన నెత్తురు కండలు పంచుకుని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పెను. దానికి వారు అంగీకరించి ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారి తనని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలీల కమ్మిరి. ఇష్మాయేలీలు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభువాకు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు సల్పిన అద్భుత కార్యములను నెప్తికి తెచ్చుకొనుడు. అటు తరువాత ప్రభు దేశము మీదికి కరువు రప్పించి ప్రజల జీవనాధారమైన ఆహారమును దొరకకుండా చేసెను. కానీ ఆయన ఆ జనులకు ముందుగా ఒక నరుని పంపెను. అతడే బానిసగా అమ్ముడు పోయిన యోసేపు. అందరూ ప్రభు సల్పిన అద్భుత కార్యములను నెత్తికి తెచ్చుకొనుడు.
ఇట్లు బోధించెను. యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు పౌలుకిచ్చి దూరదేశమునకు వెడలేదు. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల ఎదుకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమానుని సేవకులను పట్టుకుని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అటులనే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరించుడని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టింతము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వానిని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించాడు. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుర్తకిచ్చును అని వారు సమాధానమిచ్చారు. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనమునెన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఇది ప్రభువు ఏర్పాటు, ఇది ఎంత ఆశ్చర్యకరమో! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చు వారికి ఇయ్యబడునని నేను మీతో చెబుతున్నాను. ఎవడు మీ రాతి మీద పడునో వాడు పునాతునకలగును, ఎవరిపై ఈ రాయి పడునో వాడు నలిగి లుగ్గగును అనేవాడు. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఉపమానములను విని ఇవన్నీ తమను గూర్చి అని గ్రహించింది. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించింది. కానీ యేసు ప్రవక్తని భావించిన జనసమూహములకు భయపడి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును కాక. అలాగే కొంతమంది మనుషులను కూడా మనం చూస్తున్నాం. మొదటిగా యోసేపు, ఆ తర్వాత యేసు. యోసేపు యేసు ప్రభుకి మధ్య కొంచెం పోలిక ఉన్నది. అక్కడ యోసేపును అన్నలందరూ కూడా పట్టుకొని చంపాలి అని అనుకున్నారు. చివరికి పట్టుకున్నారు, అమ్మి వేశారు. తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ కుమారుడు క్రూర మృగాలకు బలైపోయాడు అని చెప్పి వారు అబద్ధాలు చెప్పారు. ఈ విధంగా యోసేపు మరి అన్నల వలన వేషింపబడి చివరికి అమ్మివేయబడ్డాడు. మనందరూ చూస్తున్నాం. అలాగే ఇక్కడ యేసు ప్రభు కూడా మనం చూస్తున్నట్లుగా ఈ ద్రాక్ష తోట దైవ ప్రజలు, కౌలుదారులేమో పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఆ తర్వాత ప్రవక్తలు, సేవకులు. వీరు ప్రవక్తలను సూచిస్తూ ఉన్నారు. సేవకులు పడ్డాడు కదా, ప్రవక్తలను సూచిస్తూ ఉన్నారు. చివరికి ఆ యజమానుడు ఇదిగో తన కుమారుణ్ణి వారు అంగీకరిస్తారని గ్రహించి ఆ కుమారుణ్ణి వారి దగ్గరికి పంపించినట్టు వారందరూ కూడా ఇదిగో దీనిని పట్టి చంపివేద్దాం, ఈ ఆస్తి అంతా మనకు దక్కుతుంది అని చెప్పి వారు ఆ కుమారుని పట్టి ఆ తోట బయటకు తీసుకువెళ్ళి వెలుపలకు తీసుకువెళ్ళి చంపారని మన వాక్యం. అనగా అక్కడ యోసేపు
అన్నల చేత ఒక విధంగా చంపబడ్డాడు. అలాగే ఇక్కడ యేసు ప్రభు కూడా మరి శిలువ మీద ఆ పరిస్థితులు ధర్మశాస్త్ర బోధకుల చేత చంపబడుతుంది. అయితే ఇక్కడ మనందరం కూడా గ్రహించవలసింది ఏంటంటే, ప్రభు ఈ ఉపమానం చెప్పిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు. ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఇది ప్రభు ఏర్పాటు. ఇది ఎంత ఆశ్చర్యకరం. అక్కడ అన్నలందరూ కూడా యోసేపును త్రోసివేశారు. కానీ కరువు కాలంలో ఆ యోసేపు ద్వారానే వారు బ్రతికించబడ్డారు. ఆ కరువు కాలంలో వారు బ్రతికించబడ్డారు యోసేపు ద్వారా. అలాగే ఇక్కడ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభుని శిలువ మరణానికి అప్పగించారు, చంపివేశారు. కానీ ఉత్థానుడైన క్రీస్తే ఈ లోకానికి రక్షకుడని నిరూపించబడ్డాడు. ఈ విధంగా మనందరం కూడా చాలా సందర్భాల్లో ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈరోజు భక్తి కీర్తనలు మనం విన్నాం. ప్రభు సరిగిన అద్భుత కార్యములకు గాను అతనికి వందనములు అర్పింపుడు అని చెప్పి దేవుడు మన ఎడల ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనం కూడా యేసును త్రోసివేస్తున్నామేమో, కానీ ఆ శిలువ వేయబడినటువంటి యేసు ప్రభువే, సమాధి నుండి లేవనెత్తబడినటువంటి క్రీస్తు ప్రభువే మనందరి రక్షణకు మూలము, ఆధారంగా ఉన్నాడని మనందరూ గుర్తించాలి. అంతేకాకుండా దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కరువు కాటకాల నుండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అనేక విధాలుగా ప్రభు మన జీవితాలు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఎలాగా? ఇదిగో ఈ పూజా బలి, ఆ ప్రభు యొక్క శిలువ బలినే ఈ పూజా బలిలో మనము కొనియాడుతున్నాము. ఆ ప్రభు యొక్క శిలువ బలి, ఆయన యొక్క ఉత్థానం, యోసేపు గోతు నుండి లేవనెత్తబడ్డాడు. ఆ లేవనెత్తబడిన వాడే అన్నలకు దిక్కయ్యాడు. కరువు కాలంలో వారికి కడుపు నిండా భోజనం పెట్టాడు, వారిని రక్షించాడు. అలాగే సమాధి చేయబడి నా క్రీస్తు ఉత్థానుడై లేచి మనందరికీ జీవాహారమై ఉన్నాడు. జీవాహారమై ఉన్నాడు. మనందరి రక్షణకు మూలంగా ఉన్నాడు. మనందరి యొక్క పాప పరిహారానికి ఆయన మరి గొర్రెపిల్లగా ఉన్నాడు. మనకి దివ్య బలి పూజ చాలా పవిత్రమైనది. ఈ దివ్య బలి పూజలో మనం ఎప్పుడు ఎంత ఎక్కువగా పాల్గొంటామో అంత అధికంగా దేవుడు మనను కరువు కాటకాల నుండి, కష్ట నష్టాల నుండి, పాపం నుండి, అనేకమైనటువంటి బాధల నుండి, కష్టాల నుండి మనల్ని కాపాడుతుంటారు. ఆ యోసేపు అన్నలు అనేక బాధలు పడ్డారు. కానీ ఆ యోసేపు ద్వారా వారందరూ కూడా రక్షింపబడ్డారు. అలాగే మనం కూడా ఇదిగో మనందరం కూడా త్రోసివేస్తున్నామేమో, ఈ దివ్య బలి పూజ పట్ల నిర్లక్ష్య భావంతో ఉంటున్నామేమో, దేవాలయానికి రావటం అనవసరమని అన్న భావంతో మనం జీవిస్తున్నామేమో. కానీ ఈ దేవాలయానికి రావటం, ఈ బలిపీఠంలో మనం సమీపించడం, ఈ పూజలో పాల్గొని పవిత్రమైన ఆ సజీవుడైన క్రీస్తు ప్రభుని మనందరం కూడా స్వీకరించడం ద్వారా ఇదిగో ఈ పూజ అది మనను అనేక విధాలుగా కాపాడుతుంది. అందుకని ప్రభు సరిగిన అద్భుత కార్యములకు గాను అతనికి వందనములు. ఏం చేశాడు దేవుడు అద్భుత కార్యం? తన కుమారుడైన క్రీస్తును మరణం నుండి లేవనెత్తబడటమే, లేవనెత్తబడిన అదే మహా అద్భుతం. దాన్ని ఈస్టర్ ఒప్పందం వ్యక్తమము అంటారు. వ్యక్తమా కాండం అంటున్నాం కదా. దేవుడు మనందరినీ కూడా రక్షించినటువంటి విధానం అదే ఈస్టర్. అదే దానిని మనం బలిపీఠం మీద కొనియాడుతాం. కాబట్టి దేవుడు చేసిన అద్భుత కార్యములకు గాను అతనికి వందనములు అర్పించుడు. దేవుని బలి పూజ మనందరం కూడా దేవునికి వందనములు అర్పించేటువంటి సమయము. దేవుడు మనందరి జీవితాలలో చేసేటువంటి అద్భుత
ఘట్టాలు, అద్భుత సాంఖ్యాలు, అద్భుత దివ్య సంస్కారము ఈ దివ్య బలి మనందరికీ భక్తిని, విశ్వాసాన్ని మనలో పెంపొందింపజేసి దీవించమని ఈ దివ్య బలి పూజ ద్వారా మనందరి యొక్క బాధలను, కష్టాలను, కరువు కాటకాల నుండి, అంటువ్యాధుల నుండి, పాపం నుండి మనం రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మనం ఒకవేళ నిర్లక్ష్య భావంతో ఉన్నామంటే దాన్ని మనం దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఆ కౌలుదారులను ఏ విధంగా అయితే ఆ యజమానుడు శిక్షించాడో అలాగే దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడేమో. కాబట్టి మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుడు చేసిన వీళ్ళకు మనందరం కూడా ఈ పరిస్థితిలో వందనాలు అర్పించాలి. సర్వశక్తి గల అద్వితీయ సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించండి. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు, ఈ ప్రజలకు ప్రసాదించి ఈ పరమ రహస్యములను నిర్వహింప యోగ్యతను వారికి దయచేయు. భక్తివంతమైన జీవితమును జీవించినట్లు వారిపై నీ దివ్య ఆశీస్సులను కుమ్మరించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండుగాక, నీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మా దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, దక్షిణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయి నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించుతుంది. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నారు. అస్థిరమైన వాటియందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటియందు మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నారు. కావున సకల పునీతులతోను దూతలతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వచ్చేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి, ఆ మూలరాయి ఈ క్రీస్తు ప్రభు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన వారు ప్రభువా, మీరు నా ఇంత ప్రవేశించని పాత్ర కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందు. అందరూ విశ్వాసంతో చప్పట్లు కొడుతూ నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తండ్రియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. లోకము నన్ను విడిచినా, నీవు నన్ను విడువకంటివే. లోకము నన్ను విడిచినా, నీవు నన్ను విడువకంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధువుడా నీవే సయ్యా. నా బంధువుడా ఈ పరలోకమును
చిహ్నమును మా కోసం తెగించితివి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ప్రభువు మీతో నుండుగాక. మీ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మీకు సదా తోడై ఉండి మీ దీన ప్రార్థనలను మనవులను ఆలకించి మీకు ఆయురారోగ్య భాగ్యములను శాంతి సమాధానములను గ్రహించి మీరు చేయి పనులన్నీ కూడా నడిపించి మీ అవసరాలన్నీ కూడా తీర్చి నిరంతరము ఆయన కృపలో మిమ్మలను కాచి కాపాడి దీవించుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఈరోజు కొంచెం లేట్ అయింది, మనతో మాట్లాడి. కానీ ఇట్లాంటి ఆరాధనలు మనం పాల్గొనాలి. ఎందుకంటే ఇది మన రక్షణ కార్యం. దేవుడు మన జీవితాల్లో చేసిన ఒక అద్భుత రక్షణ కార్యాలు. ఈ దివ్య పూజ, దివ్య ప్రసాద ఆరాధన చాలా గొప్ప. ఎక్కడెక్కడైతే దివ్య ప్రసాద ఆరాధన ఎక్కువగా జరుగుతుందో అక్కడ గొప్ప ఆధ్యాత్మికత, మేలులు, స్వస్థతలు జరుగుతాయి. కాబట్టి దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొనడం ఎంతో మంచిది మన ఆధ్యాత్మిక జీవితాలకి. సరేనా? ఈరోజు మన అమ్మగారు శిలువ మార్గంలో చక్కగా కొత్త విధానంలో పాటలు పాడి నడిపించారు. చాలా అర్థవంతంగా ఉన్నాయి ఆ పాటలు, ఆ మాటలు. ప్రతి అమ్మగారికి, ముఖ్యంగా అసలు అమ్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు కూడా ఎంతో భక్తితో ఈ ఆరాధనలో పాల్గొన్నారు. ప్రభు శిలువ నాలుగు దివ్య ప్రసాద ప్రభు జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి రేపు యథావిధిగానే పూజ ఉంటుంది. ఆదివారం 2 పూజలు ఉంటాయి. ఎందుకంటే అమ్మగారికి కొంచెం ఈ నెల వరకు 2 పూజలు పెట్టాలనుకుంటున్నారు. ఈ చేత 6 గంటలకు ఒక పూజ ఉంటుంది.
మరి చాలామందికి ఒక పూజ అని చెప్పాము 7 గంటలకని, సాధ్యమైనంత వరకు 7 గంటల కల్లా ఈ అమ్మగారిని పూజ ముగించి 7:15 కల్లా రెండో పూజ ప్రారంభించారు. చాలామంది ఆ టైంకి వస్తారు. చేత 7:15 కల్లా రెండో పూజ ప్రారంభమవుతుంది. గమనించండి. ఆదివారం ఏపూరు సంఘంలో శివమాన్యము దేవుడి పూజ. పరిశుద్ధ గోపురం తనకు మన ఇష్టానుగురు తనకు నెరవేరాడు. మన సంఘటన ఒక మరో జన్మ మన మరో జన్మ ద్వారా తండ్రి మీ నామం పూజపడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ